కావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ నా డైరెక్టర్కి, నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం, వాళ్ళు కూడా టైం ఇచ్చారు. ఇప్పుడు వేణు 4 సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా. సో అలా ఈ తమ్ముడికి తయారవ్వడానికి రీజన్. సో జూలై 4th ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం. అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు చెప్పాల్సిందే. యూట్యూబ్లో రిలీజ్ చేశాము, అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్, ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి, ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో ఫాల్సీ ఆపాలి. ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్? మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఒక కోట్ అనే సినిమా వచ్చింది, నాని ప్రొడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళతో అందరితో పెడితే సూపర్ హిట్ అయింది. సో కాంటెంట్ మనం రీచ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ సూపర్ హిట్ అవుద్దని 2025లో మనకు ప్రూవ్ అయింది. సో కాంటెంట్లో కష్టపడదాం, కాంటెంట్తో రీచ్ చేద్దాం అన్ని సినిమాల్ని. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీస్ నంబర్ 1, నో డౌట్. ఇవల్ల ఇండియాలో నంబర్ 1లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మేమందరం కష్టపడాలి. మా డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరం మేము కష్టపడి మంచి సినిమా డెలివరీ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సేమ్ టైం ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మాతో పాటు మీడియా మిత్రులు చాలా అవసరం. మంచి సినిమాని కాంటెంట్ బాగున్నప్పుడు, మీరు ఇందాక నేను చెప్పాను కదా, దప్పు పట్టుకొని 1కి 4 సార్లు వాయించాల్సిన టైం వచ్చింది, వాయిస్తే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ హీరో నితిన్ గారు